అందరికీ నమస్తే అండి. ఈరోజు రాజోల్ నియోజకవర్గం రాజోల్ మండలం కొనమండ గ్రామంలో ఉన్నాం. ప్రత్యేకంగా ఏంటంటే కుసుమ సత్యశ్రీ తనకి 6వ తరగతి చదువుతుంది పాప. సో తనకి లివర్ ఇన్ఫెక్షన్ ఉండటంతో నిన్న నేను రావడం జరిగింది. వాళ్ళ పరిస్థితులు ఏంటో తెలుసుకోవడం జరిగింది. స్వయంగా అడిగి తెలుసుకున్న తర్వాత దీన్ని మేము సోషల్ మీడియాలో మాధ్యమాల్లో మొత్తం అన్నింటిలోనూ షేర్ చేయడం జరిగింది. షేర్ చేసిన వెంటనే చాలా మంది రెస్పాండ్ అయ్యి ఆ పాప వైద్య నిమిత్తం ఈరోజు 20,000 రూపాయలు పంపించడం జరిగిందండి. అంటే మనం ఎంత కష్టపడ్డామో ఎంత చేసాం, మనం ఒక సహాయం అనేది ఒక పాపకి ఎంతోగానో ఉపయోగపడుతుంది. ఓకే, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మీద అనే ఒక మాట మనకి వినిపిస్తూ ఉంటది. సో ఆ విధంగానే మనం ఈ ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. సో ఈ పాప ఏదైతే ఉందో చక్కగా మంచి ఆరోగ్యంతో తిరిగి వచ్చి మళ్ళీ పిల్లలతో అందరితో హ్యాపీగా ఉండేలా బాగా చదువుకోవాలని ప్రత్యేకంగా ఎవరైతే నిజంగా చెప్పాలంటే రెస్పాండ్ అయ్యి ప్రతి ఒక్కరు ఫోన్ పేల ద్వారా అలాగే స్వయంగా పట్టుకొచ్చి ఇచ్చిన వారు కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని. ఇలాంటి సహాయాలు ఎప్పుడుకి చేయాలని, ఈ పాపకి ఇంకా ఎవరైనా సహాయం చేయాలనుకున్నప్పుడు ఆల్రెడీ మీకు చెప్పిన విధంగానే మీకు ఫోన్ నెంబర్ అవి పెడతారు. మిగతా అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా అందజేసేలా చూద్దాం. ఎందుకంటే తను పెట్రోల్ బంక్ లో పనిచేస్తూ ఉంటాడు. సో జీవనోపాధి అంటూ ఏమీ లేదు. సో అందులో కూడా అతను దివ్యాంగుడై కూడా పెట్రోల్ బంక్ లో పనిచేస్తూ పిల్లలు పోషించుకున్నాడు. సో అలాంటి వారికి మనకు అండగా ఉన్నాం. ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. పట్టుకోండి తల్లి. చెప్పారంట ఇజ్రాయెల్ అల్లికి ఒకవేళ అయితే కనుక అని ఇప్పుడు నీ హాస్పిటల్కి వెళ్ళడానికి దానికోసం ప్రత్యేకంగా త్వరగా ఇవ్వడం కారణం అది, దానికి మెయిన్ కారణం. ఇది జస్ట్ 1 day లో వచ్చిన అమౌంట్. ఇది జాగ్రత్తగా పిల్లలకి మాత్రం ఖర్చు పెట్టండి. దేనికి వేరే దానికి ఏంటి వేస్ట్ చేయకుండా అమౌంట్. ఇంకా వచ్చిన తర్వాత మేము రౌండ్ ఫిగర్ చేసి మొత్తం అంతా కలెక్ట్ చేసి మళ్ళీ అన్నాళ్ళు మేము ఫోటో తీస్తావా అని చేస్తాం. ఓకేనా? అది కూడా ఏంటంటే నేను వచ్చి మాట్లాడిన ఒక అంటే 8 గంటల ఒక 10 గంటలు 10 hours లో చాలా మంది రెస్పాండ్ అయ్యి పాపకు సహాయం చేయడానికి నిజంగా గ్రేట్ఫుల్. చాలా గ్రేట్. అలాగే మనం ఉండాలి. చాలా మంచి టీం, మంచి వర్క్ కూడా ఉంది. కనీసం ఇల్లు కూడా లేదండి. సరేమ్మా, మీరేం భయపడకండి. ఏమన్నా అవసరం అయితే అన్నకు ఫోన్ చేయండి. మీకు ఫోన్ కాల్స్ వస్తాయి. ప్రతిదీ అటెండ్ చేయండి. నాకు చేశాను నెంబర్ చేశాను అదే నేను రమ్మన్నారు. కొంచెం బయట ఉన్నాను నేను. చాలా మంది ఫేక్ అనుకుంటారు అన్నమాట. మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. మా పాప ఉన్నది ఇచ్చాను. పర్వాలేదు. ఈజీగా ఇప్పుడు ఏంటంటే నేను సేవా కార్యక్రమం చేస్తాను, నేను చేస్తాను. సో మేము ఏంటంటే అందరికి తెలిసిన వాళ్ళు కనుక ప్రతి రూపాయి కూడా వచ్చిన ప్రతి రూపాయి కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అందుకోసమే ఒక నెంబర్ పెట్టాము అనమాట. అది అంటే ఇప్పుడు ఇది ఏదైతే ఉందో అమౌంట్ ఇవ్వడం, అది ఇంకో 10 మంది చూసి ఇన్స్పైర్ అయ్యి